సామెతలు 4:23 నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో. మనలో కొంతమంది బంగారాన్ని చాలా భద్రంగా కాపాడుకుంటారు, ఎందుకంటే ఆ బంగారం వాళ్ళకి చాలా విలువైంది కాబట్టి. మరి కొంతమంది బట్టలను చాలా భద్రంగా కాపాడుకుంటారు, ఎందుకంటే వాళ్ళకు బట్టలు చాలా విలువైనవి కాబట్టి. కొంతమంది స్థలాలకు సంబంధించినటువంటి దస్తావేజులు జాగ్రత్తగా భద్రపరుస్తారు, ఎందుకంటే అవి వాళ్ళకి చాలా విలువైనవి కాబట్టి. అడుగుతున్నాను సహోదరుడా సహోదరి, నీ జీవితంలో దేన్ని భద్రంగా కాపాడుకుంటున్నావు? ఓ ప్రశ్న అడుగుతున్నాను, దేన్ని నువ్వు భద్రంగా కాపాడుకుంటున్నావు? నీ సర్టిఫికేట్ను భద్రంగా కాపాడుకుంటున్నావు కదా. నేను నా జీవితాన్ని దేవునికి అంకితం చేసిన తర్వాత సంపూర్ణ సేవకు నేను తీర్మానం తీసుకున్న తర్వాత సేవలో నమ్మకంగా పాల్పంచుకున్న తమ్ముడికి నా సర్టిఫికెట్స్ అన్నీ ఇచ్చి, నాయనా నీ దగ్గర ఉంచుకో, వీడితో నాకు ఇక మీదటి పని లేదు. నేను నివసించే ఆ స్థలంలో ఎక్కడ నేను నివసిస్తున్నానో మీకు విషయం తెలుసా? ఒక బీరువా ఉండదు. నేను నివసిస్తున్నటువంటి ఇంటిలో ఒక కీ ఉండదు, ఒక లాక్ ఉండదు. నేను నివసించేటటువంటి ఇంటిలో ఎక్కడా కూడా లాక్ చేయడం కానీ కీ కానీ ఉండదు. ఎందుకని? భద్రం చేసుకోవడానికి సతీష్ కుమార్కి ఏమీ లేదండి. భద్రం చేసుకోవాల్సిన అతి ప్రాముఖ్యంగా ఏమిటి? ఈ హృదయము. ప్రియ సహోదరి సహోదరుడా, అడుగుతున్నా, ప్రభువు పేరట అడుగుతున్నా, ఈ హృదయాన్ని భద్రం చేసుకుంటున్నావా? ఈ హృదయాన్ని భద్రం చేసుకోకుండా నువ్వు దేన్ని భద్రం చేసుకున్నా సరే అది నీకు సంతోషాన్ని ఇవ్వదు, మర్చిపోకండి. మొదటిగా నువ్వు చేయాల్సింది ఏమిటంటే నీ హృదయాన్ని భద్రం చేసుకో. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో. దేవుడు పై ఆకారమును మనిషి పై ఆకారం మాత్రమే చూస్తాడు, కానీ దేవుడు హృదయాంతరంగములను చూసేవాడు. ఒక రోజు పేతురు దగ్గరికి వచ్చి, పేతురన్నా నేను ఎవరి మీద చేయబెట్టి ప్రార్థన చేస్తానో వారు పరిశుద్ధాత్మను పొందుకొనులాగున ఆ వరం నాకి పేతురన్నా అని చెప్పి అడిగాడు. అప్పుడు పేతురు అతన్ని జాగ్రత్తగా పరిశీలన చేసి ఒక మాట అన్నాడు. చూద్దాం రండి ఏమన్నాడు. అపోస్తులుల కార్యములు 1వ వచనము చదువుతున్నా. నీ హృదయము ఏమిటి? నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు ఏమిటి? నీ హృదయము, వింటున్నావా సహోదరుడా సహోదరి? నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉండకపోతే దేవుని ఆశీర్వాదాల్లో నీకు పాలు పంపులు లేవు, దేవుడిచ్చే సమాధానాల్లో నీకు పాలు పంపులు లేవు. కాబట్టి నీ హృదయము ముందు పరిశీలించుకో.